ప్రభు యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మనకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. Greetings to you all in the name of our Lord Savior Jesus Christ. First of all, I thank God for giving me this great opportunity, and also I thank to Reverend Akobai Garu for making me to stand before you to share today's word of God. Especially I thank to each and everyone for supporting me and encouraging me to complete my BD course, to my graduation function also. On behalf of all, some have come, even though they are busy, unable to come. For sake of me, you have come and blessed me, honored me. Thank you, one and all. Now I invite you all to meditate the word of God. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దేవుని మహిమపరచబడినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మల్ని బ్రతిమాడుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగినటువంటి దేవా, మీ నామానికి వందనాలు. ఇంతవరకు ప్రభువా పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి ఉన్నాం. ఆరాధనలో ప్రభువా మిమ్మల్ని ఆరాధించి ఉన్నాం. నాయన మా తండ్రి, చేరి వచ్చినటువంటి ప్రియ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో మా యొక్క పాదాలకు దీపమైనటువంటి మీ యొక్క వాక్యమును మేము ధ్యానం చేయవచ్చు ఉండగా మా యొక్క హృదయ ధ్యానములు, మా యొక్క ఆలోచనలు మీ దృష్టికి అంగీకారముగాను మా అందరికీ ఆశీర్వాదకరముగా ఉంచున్నాను. నిలబడినటువంటి నన్ను మీ యొక్క శిలువ సాకును మరుగుపరిచి మీరే మాతో మాట్లాడమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. As today is Mother's Day, I wish you all mothers, may God bless you, may God help you spiritually, physically and mentally to lead your life as mother in your life. 2 పాఠములు చదువుగా మనం విని ఉన్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 20 వచనాలు, అలాగే యోహాను సువార్త 16వ అధ్యాయము 16 నుంచి 23 వచనాలు మనం చదువుగా విన్నాం. ఈ 2 పాఠ్యభాగాల్లో మనం గమనించగలిసినటువంటి విషయం ఏమిటంటే, పత్రికా పాఠ్యభాగంలో మరి పేతురు శిష్యులతో మాట్లాడుతున్నాడు, శిష్యుల్ని ఓదారుస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. క్రైస్తవులుగా, క్రీస్తుని వెంబడించేటువంటి వారుగా మీరు శ్రమలు పడాలి, బాధపడాలి. ఆ సమయంలో మీరు మరి యేసు ప్రభువారి యందు విశ్వాసము కలిగి ముందుకు నడవాలి. మీ యొక్క మంచి ప్రవర్తనతో మరి అన్యులను క్రీస్తు యొద్దకు నడిపించేటువంటి వారుగా దేవునికి మహిమకరమైనటువంటి జీవితం జీవించాలని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే స్వార్థ పాఠ్యభాగంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులైనటువంటి వారిని ఓదారుస్తూ ఉన్నారు. కొంచెము కాలము మీకు కనిపించను, తిరిగి మరలా కొంచెము కాలం మీకు కనిపిస్తాను, మీ దుఃఖము సంతోషముగా ఉంటుంది అని చెబుతూ ఒక గొప్ప వాగ్దానాన్ని వారికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Based on these 2 lessons, today we meditate the theme submit to Lord's sake. Submit to Lord's sake.
ప్రభు కొరకు సమర్పించుకొనట, లొంగిపోవటం. ఫర్ ద సేక్ ఆఫ్ లార్డ్ వీ షుడ్ సబ్మిట్ టు సొసైటీ, వీ షుడ్ సబ్మిట్ టు ద వర్డ్. యేసు ప్రభు వారి కొరకు మన జీవితాన్ని మనం ఈ యొక్క నివసిస్తున్నటువంటి యొక్క సమాజంలో, అలాగే మరి యొక్క ప్రపంచానికి, ఈ యొక్క ప్రభుత్వానికి మనం లోబడి ఉండాలి. మొదటిగా పత్రికా పాఠ్యభాగం మనం గమనించినట్లయితే, పత్రికా పాఠ్యభాగంలో పేతురు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఈ యొక్క పత్రికా పాఠ్యభాగం మరి రచించినటువంటి వారు పేతురు ఒరిజినల్ నేము సీమోన్. యేసుక్రీస్తు ప్రభువారు మరి సీమోన్ని కేఫా అనేటువంటి పదంతో పిలవడం జరుగుతుంది. అది అరమిక్ వర్డ్ అన్నమాట. ఇది మరి రాక్ అనేటువంటి పదానికి ఉపయోగించేటువంటి పదం. పేతురు మరి రోమన్ సిటీలో క్యాథలిక్ చర్చికి మొట్టమొదటి బిషప్గా ఆయన ఉన్నట్లుగా చరిత్రలో మనం చూస్తామన్నమాట. ఈ యొక్క లెటర్ని పేతురు చేత రాయబడినటువంటి లెటర్. మరి ఏ సందర్భంలో రాయబడి ఉందంటే, నీరో చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో AD 64-67 మధ్యకాలంలో ఈ యొక్క లెటర్ని రాసినట్లుగా మనం చూస్తాం. ఎవరికి ఈ యొక్క లెటర్ని రాస్తూ ఉన్నారంటే, మరి రోమా ప్రభుత్వాన్ని మరి పరిపాలన చేస్తున్నటువంటి రోమా చక్రవర్తి క్రీస్తుని అంగీకరించినటువంటి వారిని హింస పెడుతూ, శ్రమ పెడుతూ ఉన్నాడు. ఒక పక్క రోమన్స్, అలాగే ఇంకొక పక్క క్రీస్తుని వ్యతిరేకించేటువంటి యూదులు. ఈ యొక్క రోమన్స్ అలాగే యూదులు క్రైస్తవులు అనేటువంటి వారిని, క్రీస్తుని అంగీకరించినటువంటి వారిని అనేక రకాలుగా హింసలు పెడుతూ ఉన్నారు, శ్రమల పాలు చేస్తున్నటువంటి సందర్భం. మరి వాళ్ళు ఆ సమయంలో ఏ విధంగా జీవించాలి, ఈ యొక్క లోకంలో ఏ విధంగా జీవించాలి అనేటువంటి దాని గురించి ఈ యొక్క లెటర్ని రాస్తూ ఉన్నారు. వారిని ఓదారుస్తూ, వారిని బలపరుస్తూ ఈ యొక్క లెటర్ని రాస్తూ ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. మనము ఈరోజు మరి చెప్పుకోబోయేటువంటి థీమ్, ప్రభు కొరకు మనము సమర్పణ చేసుకోవాలి. సబ్మిట్ టు లార్డ్స్ సేక్. సబ్మిట్ టు లార్డ్స్ సేక్. This first letter of Peter consists of 5 chapters. 5 chapters. Each chapter has its own purpose. First chapter tells about scattered people. Second chapter denotes about separated people. Third chapter expresses about spiritual people. Fourth chapter tells about suffering people. The fifth chapter is about submissive people. అలాగే ఈ యొక్క సెకండ్ చాప్టర్ని మనం గమనించినట్లయితే 9వ వచనంలో మనం అక్కడ చూద్దాం. 2వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ గమనించినట్లయితే, అయితే మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. సపరేటెడ్ పీపుల్కి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. సపరేటెడ్ పీపుల్ని పేతురు ఏ విధంగా ఇక్కడ పిలుస్తూ ఉన్నాడంటే, 4 పేర్లు ఇక్కడ ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏర్పరచబడినటువంటి వంశము, చూజన్ పీపుల్. అలాగే రాజులైనటువంటి యాజక సమూహం, రాయల్ ప్రీస్ట్. పరిశుద్ధ జనము, హోలీ నేషన్. అలాగే దేవుని సొత్తైనటువంటి ప్రజలు, గాడ్స్ పీపుల్ అని ప్రత్యేకింపబడినటువంటి ఈ యొక్క జనాంగం, యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఇచ్చినటువంటి ప్రత్యేకింపబడినటువంటి వారిని పేతురు ఈ విధంగా పిలుస్తూ ఉన్నారు. దేవుని యొక్క ప్రజలు, దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు, పరిశుద్ధ జనాంగము, రాజులైనటువంటి యాజక సమూహము అని పేతురు ఇక్కడ వర్ణిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
నీరో చక్రవర్తి పరిపాలనలో మరి హింసలు ఎదుర్కొంటున్నటువంటి శ్రమల పాలవుతూ ఉన్నటువంటి వారిని గురించి పేతురు ఒక పోలికను తెలియపరుస్తూ ఉన్నారు. 5వ అధ్యాయం 13వ వచనంలో మనం గమనించినప్పుడు అక్కడ బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు అని అక్కడ రాయబడి. ఇక్కడ బబులోను దేశంలో, బబులోను చెరలో ఇశ్రాయేలీయులు ఏ విధంగా శ్రమల పాలయ్యారు, ఏ విధంగా హింసించబడ్డారు, కష్టాలు శ్రమల్ని ఎదుర్కొన్నారు, అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో రోమా ప్రభుత్వంలో కూడా అలాంటి పరిస్థితి ఉంది. క్రైస్తవులు హింసలు శ్రమలని ఎదుర్కొంటూ ఉన్నారు. ఈనాడు కూడా మనము క్రైస్తవులైనటువంటి మనము ఎన్నో శ్రమల్ని, హింసల్ని ఎదుర్కొంటూ ఉన్నాం. మరి ఇలాంటి సందర్భంలో ఏ విధంగా జీవించాలి? ప్రత్యేకపడినటువంటి మనము ఈ లోకంలో ప్రత్యేకింపబడినటువంటి దేవుని ప్రజలముగా ప్రత్యేకింపబడినటువంటి మనము ఏ విధంగా జీవించాలి? దేవునికి ఏ విధంగా మహిమకరమైనటువంటి జీవితాన్ని జీవించాలి, ఏ విధంగా మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాలో పేతురు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. ఇక్కడ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా 11 నుంచి 12 వచనాలు, ఈ 2 వచనాలు మనం గమనించినట్లయితే అబ్స్టైన్ ఫ్రమ్ ఫ్లెషీ లస్ట్స్, మెయింటైన్ గుడ్ బిహేవియర్ అమాంగ్ జెంటైల్స్. శరీరేచ్ఛల్ని విసర్జించండి, అలాగే అన్యుల మధ్య మంచి ప్రవర్తన ప్రవర్తించండి అని పేతురు ఇక్కడ చెప్తూ ఉన్నారు. శరీరేచ్ఛల్ని విసర్జించండి, అన్యుల మధ్య మంచి ప్రవర్తన. దానికి ముందు ఒక పదం ఉపయోగించాడు చూడండి, ప్రియులారా అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. స్వార్థ పాఠ్య భాగాల్లో మనం చూసుకున్నాడు, స్వార్థలో మనం చూసుకున్నట్లయితే 4 స్వార్థలో పేతురు గురించి మనం గమనించవచ్చు. దుడుకు స్వభావం కలిగినటువంటి వాడుగా మనం అక్కడ చూస్తాం. ఇమోషనల్గా ఫీల్ అయ్యేటువంటి వాడు, చేసే విషయంలో, మాట్లాడే విషయంలో తొందరపడి చేసేటువంటి వాడు, దుడుకు స్వభావం కలిగినటువంటి వాడు. కానీ ఇక్కడ ఎంతో పరిపక్వత కలిగినటువంటి వాడిగా, ఎంతో ఆత్మీయ అనుభవం కలిగినటువంటి వాడిగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా అని సంబోధిస్తూ ఉన్నారు. మరి దేవుని యొక్క రూపాంతరాన్ని కల్లారా చూసినటువంటి వాడు, యేసు క్రీస్తు ప్రభువారి కొరకు గొప్ప సాక్షిగా నిలిచినటువంటి వాడు. మరి ఆయన కొరకు, ఆయన కోసము ఎన్నో శ్రమలు అనుభవించాడు పేతురు. నీవు స్వార్థను ప్రకటించవద్దని ఆజ్ఞాపడ్డా, మరి అనేక సార్లు మరి అతన్ని కొట్టడం అనేటువంటిది జరిగింది. ఇలాంటి అనుభవాల్లో మరి స్థిరమైనటువంటి విశ్వాసం, బలమైనటువంటి ఆత్మీయత కలిగినటువంటి వాడుగా, మరి ఆ యొక్క పరిపక్వత కలిగినటువంటి వాడిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు అక్కడ, మీరు పరదేశులను యాత్రికులనే ఉన్నారు, యు ఆర్ స్ట్రేంజర్స్, యు ఆర్ సోజర్నర్స్ అని మాట్లాడుతున్నాడు. డూ యూ యాక్సెప్ట్ దిస్? ఆన్ దిస్ ఎర్త్ we are strangers, we are foreigners, pilgrims, we are travelers, we are sojourners. Do you accept this? Yes, we are travelers here. We are temporarily residents on earth. భూమి మీద మనం టెంపరీగా జీవిస్తున్నటువంటి నివాసులు అన్నమాట. టెంపరీగా జీవిస్తూ ఉన్నాం. పౌలు భక్తుడు ఏమంటూ ఉన్నాడంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో, మన యొక్క సిటిజన్షిప్ ఇక్కడ లేదు, మన యొక్క పౌరసత్వం ఇక్కడ లేదు, పరలోక రాజ్యంలో మన యొక్క పౌరసత్వం ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ ఉన్నప్పుడు మనం కంప్లీట్గా వీఆర్ నాట్ కంప్లీట్లీ బిలాంగ్ టు దిస్ వరల్డ్. We live shortly, we stay here, we are staying, not living, just staying చేస్తూ ఉన్నాం. మన యొక్క ఇల్లు ఇది కాదు, హెవెన్లీ హోమ్ ల్యాండ్. హౌస్ మనం నివసిస్తుంది హౌస్కి హోమ్కి చాలా డిఫరెన్స్ అన్నమాట. దర్ ఈజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ హోమ్ అండ్ హౌస్ అంటే సమ్ ఫెసిలిటీస్ వీ హ్యావ్, సమ్ ఫెసిలిటీస్ వీ గెట్ ఇన్ హౌస్, but in home sufficient facilities, sufficient comfort we feel. That is home, that is a permanent place. Our homeland is
heaven, not this. This is a house. Some days, some time, a little time we live. A little time we live. దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనంలో కూడా దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. మా పితరుల వలె మేము కూడా పరదేశులము, అతిథులము అస్థిరులము. వీఆర్ గెస్ట్స్ లైక్ అవర్ ఫోర్ ఫాదర్స్. వీఆర్ గెస్ట్స్. వీఆర్ అన్స్టేబుల్ ఆన్ ఎర్త్. హూ ఈజ్ స్టేబుల్? స్థిరులు ఎవరు? మేము నీడ వలె ఇక్కడ నీడ వంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. మేము ఇక్కడ స్థిరులము కాదు. మా పితరుల వలె మేము అతిథులుగా ఇక్కడ ఉన్నాము. మేము ఇక్కడ ఉన్నాం. అలాగే 39వ అధ్యాయం 12వ వచనంలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. నీ దృష్టికి నేను అతిథిని. అక్కడ చూడండి, ఒకసారి చదువుదాం. 39వ అధ్యాయం 39వ కీర్తన 12వ వచనం ఒకసారి చూడండి. 39వ కీర్తన 12వ వచనం అక్కడ మనం గమనించినట్లయితే, చెవియొగ్గుము, నీ దృష్టికి నేను అతిథి వంటి వాడిను, నా పితరుల వలె నేను పరవాసినై ఉన్నాను. నా పితరుల వలె నేను కూడా పరవాసినై ఉన్నాను. వీఆర్ స్ట్రేంజర్స్, వీఆర్ ఫారినర్స్ హియర్. ఇక్కడ మాకు పౌరసత్వం లేదు. ఈ భూమిలో మేము శాశ్వతంగా జీవించము. కాబట్టి we stay here shortly. We live here. We don't feel too much. We don't do too much. We don't see too much. Our life, మన జీవితంలో టూ మచ్గా మనం జీవించకూడదు. టూ మచ్ లగ్జరీని మనం జీవించకూడదు. టూ మచ్ ఎర్నింగ్ మనం చేసుకోకూడదు. ఎందుకంటే we soon go to heaven. This is not our permanent place. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. Who are you? What would be the answer? I am so and so. I am Srinu. Raise your hands. Please raise your hands. Okay. Down your hands. You stands for what? మీ చేతులు ఎత్తండి అనగానే మీ చేతులు ఎత్తారు. దిస్ ఈజ్ మై హ్యాండ్, దిస్ ఈజ్ మై హెడ్, దిస్ ఈజ్ మై బాడీ. మై స్టాండ్స్ ఫర్ హియర్ వాట్? సోల్ ఆర్ బాడీ. నేను అని ఎవరు చెబుతున్నారు ఇక్కడ? బాడీ చెబుతుందా లేకపోతే ఆత్మ చెబుతుందా? ఆత్మ చెబుతుంది. అవును కదా? నేను, నా బాడీ ఇది, నా చెయ్యి ఇది, నా కన్ను ఇది అని ఎవరు చెబుతున్నారు? ఆత్మ చెబుతుంది అన్నమాట. ఆత్మ సోల్ బిలాంగ్స్ టు ఓన్లీ గాడ్. ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. సోల్ మస్ట్ గో టు హెవెన్ అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీ శరీరేచ్ఛలని విడిచి మంచి మనస్తత్వం, మంచి ప్రవర్తించమని ఇక్కడ పౌలు గారు తెలియపరుస్తున్నారు. బీయింగ్ ఏ ఫారినర్, బీయింగ్ ఏ స్ట్రేంజర్స్, యూ హ్యావ్ టు లీవ్ యువర్ వరల్డ్లీ డిజైర్స్, ఫ్లెషీ లస్ట్స్. శరీరేచ్ఛలను మీరు విసర్జించాలి. ఆత్మకు వ్యతిరేకమైనటువంటి శరీరేచ్ఛలను విసర్జించాలి. ఎందుకు శరీరేచ్ఛలను విసర్జించాలి? ఎందుకు ఆత్మకు వ్యతిరేకమైనటువంటి శరీరేచ్ఛలను విసర్జించాలి? ఇక్కడ పీటర్ రిమైండ్స్ అస్ అవర్ ఐడెంటిటీ. మన యొక్క ఐడెంటిటీని ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. అలాగే హీ రిమైండ్స్ అస్ ద బ్యాటిల్ బిట్వీన్ సోల్ అండ్ బాడీ. మన యొక్క ఐడెంటిటీ ఏంటి? వీఆర్ స్ట్రేంజర్స్, వీఆర్ ఫారినర్స్, వీఆర్ గెస్ట్స్ హియర్. అండ్ ఆల్సో హీ టెల్స్ అబౌట్ ద బ్యాటిల్. దెర్ ఈజ్ ఆల్వేస్ బ్యాటిల్ బిట్వీన్ సోల్ అండ్ బాడీ ఇన్ యువర్ క్రిస్టియన్ లైఫ్. నీ యొక్క క్రైస్తవ జీవితంలో ఒక పోరాటం జరుగుతుందన్నమాట. నీ బాడీకి, నీ యొక్క ఆత్మకి పోరాటం జరుగుతుంది. ఆత్మ దేవుని దగ్గరికి తప్పనిసరిగా వెళ్ళాలి. ఆత్మని మరి దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఈ యొక్క శరీరేచ్ఛలు అడ్డంగా ఉంటాయి అన్నమాట. మన యొక్క శరీరేచ్ఛలు
శరీర కార్యాలు మనం చూస్తాం. గళితీయుల పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర కార్యాలు అక్కడ ఉంచారు. ఆ శరీర కార్యాల ద్వారా ఈ యొక్క శరీరము అపవిత్రమవుతుంది. ఈ శరీరం అపవిత్రమైతే ఈ యొక్క శరీరాన్ని ధరించినటువంటి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళలేదు. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే పవిత్రంగానే ఉంటేనే వెళ్ళగలుగుతున్నాం. కానీ శరీరం ఈ యొక్క ఆత్మని వెళ్ళనివ్వకుండా అపవిత్ర పాలు చేస్తుందట. అందుకనే మీ యొక్క శరీర కార్యాలని విసర్జించండి. యు ఆర్ ఫారినర్స్, యు ఆర్ స్ట్రేంజర్స్ హియర్. యు హ్యావ్ టు గో టు God. You have to reach God. To reach God, you have to leave your worldly desires. Worldly desires నీవు వదిలిపెట్టాలి. శరీరేచ్ఛల్ని వదిలిపెట్టాలి. శరీరేచ్ఛలతో ఉన్నట్లయితే, శరీర కార్యాలతో మనం ఉన్నట్లయితే we may not have a relationship with Christ, with God. దేవుడితో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోతాము. ఎవెన్చువల్లీ వీ లాస్ ఎటర్నల్ లైఫ్, నిత్య జీవాన్ని కూడా మనం కోల్పోతాం. కాబట్టి వీ షుడ్ లివ్ వరల్డ్లీ డిజైర్స్, ఫ్లెషీ లస్ట్స్, అండ్ వీ హ్యావ్ టు మెయింటైన్ గుడ్ బిహేవియర్ ఇన్ జెంటైల్స్. అన్యుల మధ్య మంచి ప్రవర్తన కలిగించాలి. దేవునికి మహిమకరమైనటువంటి విధంగా మనం ప్రవర్తించాలన్నమాట. దేవునికి మహిమకరంగా మనం ప్రవర్తించాలి అన్యుల మధ్య అని ఇక్కడ పేతురు హింసల పాలవుతున్నటువంటి, శ్రమల పాలవుతున్నటువంటి ఆ యొక్క విశ్వాసులకి తెలియపరుస్తూ ఉన్నాడన్నమాట. అలాగే రెండవదిగా మనం చూసుకున్నట్లయితే 13 నుంచి 18 వచనాలు చూద్దాం. 13 నుంచి 18 వచనాల్లో గమనించినట్లయితే వీ షుడ్ సబ్మిట్ టు రూలర్స్ అండ్ మాస్టర్స్. వీ షుడ్ సబ్మిట్ టు రూలర్స్ అండ్ మాస్టర్ ఫర్ ద సేక్ ఆఫ్ లార్డ్. ప్రభు కొరకు మనము ఎవరికి లొంగి ఉండాలంటే రూలర్స్, మనల్ని పరిపాలన చేసేటువంటి అధికారులకి, ప్రభుత్వానికి మనం లొంగి ఉండాలి. అలాగే మన యొక్క యజమానులకి, మన మీద అధికారం చలాయించేటువంటి యజమానులకి మనం లొంగి ఉండాలి అని ఇక్కడ పేతురు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ యొక్క శ్రమలు ఎదుర్కొంటున్నటువంటి, హింసలు పాలవుతున్నటువంటి వారు ఏ టైంలో ఎక్కడ ఉన్నారంటే రోమా సామ్రాజ్యంలో ఉన్నారన్నమాట. రోమా ప్రభుత్వం క్రింద ఉన్నారు. రోమా అధికారులందరూ విగ్రహారాధికులు. వాళ్ళు అన్య మతాన్ని ఆరాధించేటువంటి వారు. కానీ మరి క్రీస్తుని అనుసరించేటువంటి వీరు, వారి ద్వారా శ్రమలు పొందుతున్నటువంటి వీరు ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలా, దాని నుండి దూరంగా వెళ్ళిపోవాలా, ఏం చేయాలి అని వాళ్ళు సందిగ్ధంలో ఉన్నప్పుడు వాళ్ళని ఓదార్చడానికి పేతురు చెబుతున్నటువంటి విషయాలు: సబ్మిట్ టు యువర్ గవర్నమెంట్, సబ్మిట్ టు యువర్ అథారిటీస్, సబ్మిట్ టు యువర్ మాస్టర్స్. నీ యొక్క మాస్టర్స్ మీరు లొంగి ఉండండి. చూద్దాం ఇక్కడ 13వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, మనుషులు నియమించు ప్రతి కట్టడను ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి అని అక్కడ తెలియపరుస్తున్నారు. అలాగే రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. మేము దేవునికి దాసులమి అని అధికారులకి లోబడి ఉండండి, మీ యొక్క ప్రభుత్వానికి లోబడి ఉండండి అని పేతురు తెలియపరుస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు కూడా ఒక్కొక్క సందర్భంలో ప్రభుత్వానికి లోబడి ఉండాలి అని తెలియపరుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ మనం గమనించినట్లయితే కొంతమంది మతాధికారులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వస్తారు. ఎవరికి పన్ను చెల్లించాలి అని యేసుక్రీస్తు ప్రభువారిని అడగటం జరుగుతుంది. ఎవరికి పన్ను చెల్లించాలి? యేసుక్రీస్తు ప్రభువారిలో తప్పులను వెతకడానికి, ఆయన్ని ఏదన్నా తప్పు చేయించడం కోసము వీళ్ళు అడుగుతూ ఉన్నారు, ఎవరికి పన్ను చెల్లించాలి? అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, గివ్ టు సీజర్. చూడండి అక్కడ 17వ అధ్యాయం మనం ఒకసారి చూద్దాం. 22
17 చూద్దాం. మత్తయి 22:17 వచనం. నీకేమి తోచుచున్నది? కైసరును ఖండించుటకు న్యాయమా? కాదా? మాతో చెప్పమని అడుగుటకు హేరోదీయులు కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వారిని చెడుతనం ఎరిగి, వేషధారులారా, నన్ను ఎందుకు శోధించుచున్నారు? చదువు. పన్ను రూపాయి ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు ఒక దేనారు తెచ్చిరి. అప్పుడు ఆయన, ఈ రూపమును పైవ్రాతము ఎవరని వారిని అడుగగా వారు కైసరమనిరి. అందుకైన, అలాగైతే కైసరును కైసరునకు, దేవునికి చెల్లించండి అని అంటున్నారు. చూడండి, కైసరివి కైసరికి చెల్లించండి, దేవునికి చెల్లించండి అని అక్కడ కైసర్ని కూడా రెస్పెక్ట్ ఇచ్చినట్లుగాను, దేవునితో పాటు కైసరికి కూడా రెస్పెక్ట్ ఇచ్చినట్టుగాను, సబ్మిట్ అయినట్టుగాను, లొంగిపోయినట్లుగాను, లోబడినట్లుగాను మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి క్రైస్తవులైనటువంటి మనము, విశ్వాసులైనటువంటి మనము ప్రభుత్వానికి లోబడి ఉండాలి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఆర్ యూ హ్యాపీ టుడేస్ గవర్నమెంట్తో మీరు హ్యాపీగా ఉన్నారా? లేవు. బట్ గాడ్ సేస్, పీటర్ సేస్, వీ హ్యావ్ టు సబ్మిట్ టు గవర్నమెంట్కి మనం లోబడి ఉండాలి. యేసు ప్రభువారు కూడా చెప్తూ ఉన్నారు. రోమాపత్రిక 13:1 చూద్దాం. రోమాపత్రిక 13:1 ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలనవే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఏది దేవుని నియమమును ఎదిరించున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందరు. అక్కడ 4వ వచనం చూద్దాం. మీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. చూడండి, మనకి మేలు కలుగుటకు, మనకి మంచి పరిపాలన ఇవ్వడానికి అధికారులు ఎవరంట? దేవుని పరిచారకులు అని తెలియపరచు. అలాగే ఆ కింద వచనాల్లో మనం చూసినట్లయితే, మీరు ఊరకయే ఖడ్గము ధరింపరు, కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. అథారిటీస్, ఆఫీసర్స్, దే ఆర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు దేవుని యొక్క సేవకులు అని బైబిల్ మనకి తెలియపరుస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి మనం లోబడి ఉండాలా లేదా? యేసుక్రీస్తు ప్రభువారు ప్రభుత్వాన్ని వ్యతిరేకించారా? వ్యతిరేకించలేదు. రాజు చెప్పినట్లుగా ఆజ్ఞను పాటించాడు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేదు. ఏ అధికారిని వ్యతిరేకించలేదు. ఏ సైనికుడిని ఎదిరించలేదు. హీ హిమ్సెల్ఫ్ సబ్మిట్ టు గవర్నమెంట్ అథారిటీస్. ఈవెన్ సోల్జర్స్ ఆల్సో హీ సబ్మిట్ టు సోల్జర్స్ టు బి డైడ్. చనిపోవటానికి మరి యేసు ప్రభువారు సైనికులకు కూడా తను శరీరాన్ని అప్పగించుకోవడం జరిగింది. మనం ప్రభుత్వం కింద ఉన్నాం అన్నమాట. దేవుడే ఏర్పాటు చేశాడు ఈ ప్రభుత్వాన్ని, దేవుడే ఏర్పాటు చేశాడు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు దేవుని యొక్క సేవకులు అని బైబిల్ మనకి తెలియపరుస్తూ ఉంది. కాబట్టి వారికి మనము లోబడి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి మాదిరికరముగా ఆయన ప్రభుత్వానికి లోబడి ఉన్నాడు. అలాగే మీ యొక్క యజమానులకు కూడా మీరు లోబడి ఉండాలి. ఇక్కడ చూద్దాం. 18వ వచనం మనం గమనించినట్లయితే, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో, పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. పూర్ణ భయముతో లోబడి ఉండాలంట. ఎవరెవరికి? మంచివారికి మాత్రమే కాదు, చెడ్డవారికి కూడా మీ యజమానులకి లోబడి ఉండాలి. చెడ్డవారికి కూడా యజమానికి లోబడి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు కేవలం మంచి వాళ్ళకి లోబడ్డా? శత్రువులైనటువంటి వారికి ఆయన లోబడ్డాడు. కాబట్టి యాజ్ ఏ బిలీవర్, యాజ్ ఏ ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వీ షుడ్ ఆనర్ అవర్ అథారిటీస్, వీ షుడ్ ఫియర్ ఆఫ్ అవర్ మాస్టర్స్, వీ షుడ్ ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ యాజ్ ఏ బిలీవర్. ఎందుకు? యేసు ప్రభువారు మనకి ఒక గొప్ప మాదిరి అన్నమాట.
ఎంతవరకు మనం లోబడి ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువారికి నువ్వు వ్యతిరేకంగా ఉండు, ఆ క్రీస్తును వదిలిపెట్టు అంటే క్రీస్తును వదిలిపెట్టాలా? దానియేలు ఏం చేశాడు? తన యొక్క స్నేహితులు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏం చేశారు? దేవుని విషయం తప్ప మిగతా విషయాల్లో వాళ్ళు రాజుకి లోబడి ఉన్నారు, అన్నమాట. అన్ని విషయాల్లో లోబడ్డారు. బట్ దే డిడ్ నాట్ లీవ్ గాడ్. బట్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్ అని మనకు ఒక సామెత ఉంటుందన్నమాట. బట్ ఎక్సెప్ట్ గాడ్ we should submit to our all authorities, governments and masters. వాళ్ళు మరి రాజు ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు ప్రార్థన చేయకూడదు, దేవునికి ప్రార్థన చేయకూడదని దానియేలుకి ఆజ్ఞ ఇస్తే దానికి లోబడ్డా? లోబడలేదు. ధైర్యంగా ప్రార్థన చేశాడు. అవసరమైతే చంపుకున్నా పర్వాలేదు, ఈ విషయంలో మాత్రం నేను నీకు లోబడను అని ధైర్యంగా ప్రార్థన చేశాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఇదిగో ఈ యొక్క విగ్రహానికి మీరు మొక్కండి అని అన్నప్పుడు విగ్రహానికి వాళ్ళు మొక్కారా? దే డిడ్ నాట్ నీల్ డౌన్ టు దట్ స్టాచ్యూ విచ్ హ్యాస్ నో లివింగ్. జీవం లేనటువంటి ఆ యొక్క విగ్రహానికి వాళ్ళు మొక్కలేదు. సవాలు చేశారు, ఎదిరించారు, రాజును సహితం ఎదిరించారు, ప్రాణాలకు తెగించి ఎదిరించారు. మా దేవునికి తప్ప మేము మీ యొక్క నువ్వు తయారు చేసినటువంటి యొక్క విగ్రహానికి మొక్కము. ఏమి చేసుకుంటావో చేసుకో, చంపుకుంటావా చంపుకో, మా దేవుడు రక్షిస్తాడు. ఒకవేళ దేవుడు రక్షించకపోయినా పర్వాలేదు, మేము నువ్వు చెప్పినటువంటి ఆజ్ఞను పాటించము అని ఇలాంటి ఈ విషయంలో మనం తప్పనిసరిగా ప్రభుత్వం ఎవరైనా సరే ఎదిరించాలి. బట్ ఈ విషయం తప్ప మిగతా విషయాల్లో మనం తప్పనిసరిగా యేసుక్రీస్తు ప్రభువారి వలె మనం లోబడి ఉండాలి. మన యొక్క ప్రభుత్వానికి మనం లోబడి ఉండాలి, అధికారులకి లోబడి ఉండాలి, మన యొక్క యజమానికి మనం లోబడి ఉండాలి. వాళ్ళు మంచి వాళ్ళైనా సరే చెడ్డవాళ్ళైనా సరే లోబడి ఉండాలి. మనల్ని ప్రేమించేటువంటి వారిని మనం ప్రేమిస్తే మనకు ఏదైనా ప్రయోజనం ఉంటుందా? మనల్ని ప్రేమించేటువంటి వాళ్ళని మనం ప్రేమిస్తే, మనకి సహాయం చేసేటువంటి వారికి మనం సహాయం చేస్తే ఉపయోగం ఏముండదు. మనల్ని ప్రేమించిన వారిని మనం ప్రేమించాలి. అందుకే అక్కడ అంటూ ఉన్నాడు, యుక్త ప్రవర్తన గలవారై మంచి ప్రవర్తన గలవారై మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి నీవు జీవించాలి, లోబడి ఉండాలి. ఎందుకంటే ముష్కరులైనటువంటి వారు, మూర్ఖులైనటువంటి అజ్ఞానులకి వారి యొక్క నోరు మూసే విధంగా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఈనాడు పోరాడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కానీ ప్రార్థించేవాళ్ళు, ప్రేమని చూపి యేసు ప్రభువారి దగ్గరికి చేర్చేటువంటి వారు తక్కువైపోయారు. ప్రార్థించేవారు తక్కువైపోయారు. ఒకవేళ నీకు ఆ వ్యతిరేకంగా గవర్నమెంట్ ఉందా, గవర్నమెంట్ కొరకే ప్రార్థన చేయి, ప్రేమ చూపించు. యేసు ప్రభువారు ప్రేమతోనే జయించాడు, శత్రువులను ప్రేమించాడు, వాళ్ళని క్షమించమని అడిగాడు. మరణప్రాయంలో కూడా శత్రువులను క్షమించండి అని ఆయన విజ్ఞాపన ప్రార్థన చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ప్రేమతో మనం ఉండాలి. అలాంటి మంచి ప్రవర్తన, మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి జీవించాలి. మన యొక్క జీవితమే అవర్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ 5th గాస్పల్ అని ఒక పండితుడు అంటాడు. మన యొక్క క్రైస్తవ జీవితం అనేది 5వ స్వార్థ. మన మాటలు కాదు, మన యొక్క జీవితాన్ని బట్టి మిగతా వాళ్ళు మారాలి. మన యొక్క జీవితాన్ని చూసి, మన యొక్క సత్క్రియలను చూసి, మన యొక్క యుక్త ప్రవక్తను చూసి వాళ్ళు దేవుణ్ణి మహిమపరచాలి. షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని మరి దేవుడు రక్షించినప్పుడు మరి రాజు సైతము తను దేవునికి లొంగిపోయాడు. మీ దేవుడే గొప్ప, మీ దేవుడే నిజమైన దేవుడు అని అన్నారు. కాబట్టి అలాంటి ప్రేమతో మనము జీవించాలి. అలాంటి ప్రేమతో నీతి న్యాయములు కలిగి ఇతరులకి లొంగి మనం జీవించాలి అని ఇక్కడ పేతురు భక్తులు తెలియపరుస్తున్నారు. అలాగే 3వదిగా మనం చూసుకున్నట్లయితే మీ దుఃఖము సంతోషముగా మారును. మీ దుఃఖము సంతోషంగా మారును. చూద్దాం 9వ వచనం, 19వ వచనం, అలాగే 20వ వచనంలో, ఎవరైనను అన్యాయముగా శ్రమ పొందుచు
దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. అన్యాయముగా శ్రమ పొందుచు దుఃఖపడిన వేళ, అన్యాయముగా శ్రమ పొందుచు దుఃఖపడిన వేళ అది హితమగును, అది దేవునికి ఇష్టమగును. అది దేవునికి ఇష్టం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి దేవుడికి ఇష్టమయ్యాడు. ఆయన నలగొట్టబడటానికి, కుమారుడు నలగొట్టబడటానికి దేవుడి ఇష్టం. ఎందుకంటే అన్యాయంగా నలగొట్టబడుతూ ఉన్నాడు. మేలు కొరకు నలగొట్టబడుతున్నాడు, కీడు కొరకు కాదు, మేలు కొరకు. చూడండి, ఇక్కడ అన్యాయముగా శ్రమ పొందుచు యేసుక్రీస్తు ప్రభువారు అన్యాయంగా శ్రమ పొందాడు. న్యాయంగా కాదు, అన్యాయంగా శ్రమ పొందాడు. అన్యాయపు తీర్పు ఇవ్వబడ్డాడు. సర్వమానవాళ కోటి మేలు కొరకు ఆయన అన్యాయంగా శ్రమ పొందాడు, హింసించబడ్డాడు, అవమానించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు. అందుకని దేవునికి అది ఇష్టమైనది. కాబట్టి మనము కూడా ఆ మాదిరిని అనుసరించాలి. అన్యాయముగా మనం శ్రమ పొందినప్పుడు, మేలు చేసి కీడును అనుభవిస్తూ ఉన్నప్పుడు, మేలు చేసి మనము దుఃఖాన్ని ఎదుర్కొంటూ ఉన్నప్పుడు దేవుని దృష్టిలో అది గొప్పది, అది మనకి ప్రయోజనం. కీడు చేసి తప్పు చేసి బాధపడటం అనేది దాంట్లో ప్రత్యేకత ఏమీ లేదు, దానివల్ల ప్రయోజనం లేదు. మేలు చేసి బాధపడు, మేలు చేసి బాధపడు, అది దేవుని దృష్టిలో గొప్ప. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి మనందరికీ రక్షణ ఇవ్వడం కోసం, మనందరినీ మరి విముక్తి పరచడం కోసం, పాపము నుండి విముక్తి పరచడం కోసం పాపిగా పిలువబడ్డాడు. అన్యాయపు తీర్పు ఇవ్వబడ్డాడు. అన్యాయంగా ఆయన మరణశిక్ష వేయబడ్డాడు. దేని కొరకైతే మనకి మేలు చేయడం కొరకు, మనకి రక్షణ ఇవ్వడం కొరకు. అందుకని మరి నా యొక్క ప్రియ కుమారుని యందు నేను ఆనందిస్తూ ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నానని దేవుడు మరి యేసు ప్రభువారిని బట్టి చెప్తున్నట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి అన్యాయముగా మనం శ్రమ పొందుతూ ఉన్నప్పుడు అది దేవుని దృష్టికి మంచిది అని చెబుతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో గమనించినట్లయితే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృప ఆ దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కొంచెము కాలమే మనకు శ్రమ వస్తుందని చెబుతున్నాం. ఈ లోకంలో ఉన్నంత కాలమే మనము యాత్రికులము, మనము ఇక్కడ అతిథులుగా ఇక్కడికి వచ్చాం. శ్రమల గురించి మనం బాధపడకూడదు. శ్రమలు కొంతకాలమే ఉంటాయి. ఆ శ్రమల తర్వాత యేసు ప్రభువారు దేవుడు మనల్ని బలపరుస్తాడు, సంపూర్ణులుగా చేస్తాడు, పూర్ణులుగా స్వతంత్రులుగా చేస్తాడు అని తెలియపరుస్తుంది. ఇక్కడ 4వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము. మహా ఆనందం అన్నమాట. ఎప్పుడు మహానందం కలుగుతుందంటే ఆయన యొక్క నిత్య మహిమలోనికి మనం ప్రవేశించినప్పుడు మహా ఆనందం కలుగుతుంది. కాబట్టి ఆ మహా ఆనందాన్ని పొందుకోవడం కోసము ఆయన యొక్క క్రీస్తు శ్రమల్లో పాలిభాగస్తులు అవుతూ ఉన్నామని మనం సంతోషించాలి. క్రీస్తు నామము కొరకు నిందలు పడుతున్నప్పుడు మనం ధన్యులము అని మనం సంతోషించాలి. పౌలు గారు కూడా అంటారు, మీరు శ్రమ పొందుతూ ఉన్నప్పుడు సంతోషించండి. దేవుని నిమిత్తమై, దేవుని కొరకు నేను శ్రమ పొందుతూ ఉన్నాను, ప్రభు కొరకు నేను ఈ విధంగా నిందన పాలవుతూ ఉన్నాను, కాబట్టి ఇది నాకు మంచిది, నేను ధన్యుణ్ణి, ఎందుకంటే ఆయన యొక్క నిత్య మహిమలోనికి నన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు అని మరి పేతురు అక్కడున్నటువంటి హింసలు పాలవుతున్నటువంటి, శ్రమలు పాలవుతున్నటువంటి శిష్యుల్ని, విశ్వాసుల్ని, యేసుక్రీస్తు ప్రభువు యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని బలపరుస్తూ ఓదారుస్తూ చెబుతున్నటువంటి మాట. ఇక్కడ పేతురు దేన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూనంటే, హీఈస్ నాట్ ఫోకసింగ్ ఆన్ రీజన్స్ ఆఫ్ సఫరింగ్స్, రీజన్స్ ఆఫ్ పర్సిక్యూషన్స్. ఆ హింసలు ఎందుకు వస్తూ ఉన్నాయి, కారణం ఏంటి అని దాని మీద ఫోకస్ చేయడం లేదు. హీఈస్ ఫోకసింగ్ ఆన్ ద రిజల్ట్ ఆఫ్ సఫరింగ్, రిజల్ట్ ఆఫ్ పర్సిక్యూషన్. రిజల్ట్ కోసం ఆయన రిజల్ట్ని ఫోకస్ చేస్తున్నాడు. ఎందుకంటే సఫరింగ్ రిఫైన్స్ ఫెయిత్, సఫరింగ్ రిఫైన్స్ ఫెయిత్ లైక్ ఫైర్ రిఫైన్స్ ఇంప్యూర్ మెటల్. కొలిమిలో మరి బంగారాన్ని
కొలిమిలో వేసినప్పుడు ఆ ఇంప్యూర్ అంతా పోయి మంచి గోల్డే మనకు వస్తుంది అనమాట. అదేవిధంగా ఈ శ్రమల పాలవుతూ ఉన్నప్పుడు, శ్రమలు అనేటువంటి కొలిమిలో మనం వేయబడుతూ ఉన్నప్పుడు, వాటిని ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి విశ్వాసం, నిజమైనటువంటి విశ్వాసం బయటకు వచ్చింది అన్నమాట. సఫరింగ్ షైన్స్ అవర్ ఫెయిత్, మన యొక్క ఫెయిత్ని షైన్ అప్ చేస్తుంది అన్నమాట. సఫరింగ్, శ్రమ లేని క్రైస్తవుడు నిజమైనటువంటి క్రైస్తవుడు కాదు అనేటువంటి సత్యాన్ని మనం నమ్మాలి. నాకు శ్రమ లేదు, ఏ శ్రమ లేదు, నేను చాలా హ్యాపీగా ఉన్నానంటే అతను టెస్ట్ చేసుకోవాలి. నేను నిజంగా క్రీస్తుని అంగీకరించానా, క్రీస్తుని నేను నిజంగా ఆయన పట్ల విధేయత కలిగి ఉన్నానా, ఆయన వలె నేను జీవిస్తూ ఉన్నానా. ఆయన మన కొరకు శ్రమ పడ్డాడు, బాధపడ్డాడు, హింసపడ్డాడు. ఆ శ్రమ ద్వారానే మనకి రక్షణ వచ్చింది. ఆ శ్రమ ద్వారానే మనకు రక్షణ వచ్చింది. స్వార్థ పాఠ్య భాగం మనం గమనించినప్పుడు యోహాను స్వార్థ 16వ అధ్యాయము 16వ వచనం నుంచి 23వ వచనాల్లో అక్కడ మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. కొంచెము కాలం మీకు కనిపించును, తర్వాత మరలా కొంచెం కాలానికి మీకు కనిపిస్తాను అని అక్కడ అంటూ ఉన్నాడు. ఎ లిటిల్ వైల్ యూ కెనాట్ సీ, ఎ లిటిల్ వైల్ యూ సీ అని అంటాడు. ఎ లిటిల్ వైల్, ఎ లిటిల్ ద లిటిల్ అని మనకి ఇంగ్లీష్ గ్రామర్లో ఉంటుంది. లిటిల్ అంటే నథింగ్ అని అర్థం. ఎ లిటిల్ అంటే సమ్, ద లిటిల్ అంటే ఇనఫ్, సఫిషియంట్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఎ లిటిల్ వైల్, కొంత కాలము మీకు కనిపించింది అని అక్కడ చెబుతూ ఉంటే ఆ యేసు ప్రభు వారి యొక్క మాటలకి శిష్యులు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. కొంచెం కాలం కనిపిస్తా అన్నాడు, కొంచెం కాలం కనపడి అంటున్నాడు. కనపడినప్పుడు మీరు దుఃఖపడతారు, ఈ లోకస్తులు సంతోషిస్తారు. కనిపించిన తర్వాత ఆ దుఃఖం అంతా సంతోషంగా మారుతుందంటూ ఉన్నాడు. నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నానంటూ ఉన్నాడని వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఒక క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నారన్నమాట. ఏం క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నారంటే ఇక్కడ 2 విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన యొక్క మరణ పునరుద్ధాలను బట్టి కొంచెం కాలం మీకు కనిపించును, తర్వాత మీకు కనిపిస్తాను. నేను మరణించిన తర్వాత సమాధిలోకి వెళ్తాను, అప్పుడు మీకు కనిపించను, అప్పుడు మీరు దుఃఖపడతా ఉంటారు. కానీ నన్ను సిలువ వేసినటువంటి శత్రువులు ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు. ఆయన చంపేసామంటే మనకు బాధ లేదు, మన వ్యాపారం మనం చేసుకోవచ్చు, మనకు ఎలాంటి తలనొప్పి లేదు అని సంతోషిస్తూ ఉంటారు. కానీ మీరు దుఃఖపడతా ఉంటారు. కానీ పునరుద్ధానం అయిన తర్వాత నన్ను చూసినప్పుడు ఆ దుఃఖము సంతోషంగా మారిద్ది అంటారు. ఇంకొక సందర్భం ఏంటంటే అక్కడ 10వ వచనంలో మనం అక్కడ 11వ వచనాన్ని గమనించినట్లయితే 11వ వచనం 16వ అధ్యాయం 11వ వచనంలో నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరక నన్ను చూడరు గనుక నీతిని గూర్చి ఈ లోకాధికారానికి తీర్పు, నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను. అలాగే 16వ వచనంలో కూడా మనం 16వ వచనంలో కూడా చూసినట్లయితే నేను తండ్రి యొద్దకు వెళ్ళుచూ ఉన్నాను అంటూ ఉన్నాను. తండ్రి యొద్దకు వెళుచూ ఉన్నాను, నేను ఇప్పుడు ఆరోహణమై వెళుతూ ఉన్నాను, తండ్రి యొద్దకు వెళుతూ ఉన్నాను మీ కొరకు. నేను మరి ఈ స్థలము సిద్ధపరచడం కోసము నేను ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత మీకు దుఃఖము కలుగుతుంది. శారీరకంగా మీ మధ్య నేను లేకపోవడం వల్ల, ఇప్పటి వరకు మిమ్మల్ని నడిపించినటువంటి నేను లేకపోవడం చూసి, ఆ యొక్క వెలితిని చూసి మీరంతా దుఃఖపడతా ఉంటారు, బాధపడతా ఉంటారు, వేదన పడతా ఉంటారు. కానీ మిగతా వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే నేను 2వ రాకడలో వస్తానో మీ దుఃఖము, మీ బాధ అంతా సంతోషంగా మారుతుంది. ఆ సంతోషము ఎవరు నీ యొద్ద నుండి తీసివేయలేదు. అది శాశ్వతమైనటువంటి సంతోషం కలుగుతుంది, శాశ్వతమైనటువంటి సంతోషం కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి రాబోయేటువంటి దుఃఖాన్ని, ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత రాబోయేటువంటి దుఃఖాన్ని గూర్చి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే దాని తర్వాత రాబోయేటువంటి సంతోషం, వాగ్దానంతో కూడుకున్నటువంటి ఆ యొక్క సంతోషాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అన్నమాట. దుఃఖం తర్వాత సంతోషం వస్తుంది. యేసు ప్రభువారు కూడా బాధపడిన తర్వాత ఆయన హెచ్చించబడ్డాడు. ఆయన బాధపడిన తర్వాతే మనకి సంతోషం. ఆయన శిక్షించబడిన తర్వాత ఆ యొక్క పాపం నుండి విముక్తి పొంది మనం రక్షణ పొంది సంతోషిస్తూ ఉన్నాం. దుఃఖం తర్వాత సంతోషం వస్తుంది. ఇది క్రీస్తు అనుభవించినటువంటి ధర్మం. ఈ యొక్క విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు ఒక దృష్టాంతంలో వివరిస్తూ ఉన్నాడు.
ఒక స్త్రీ ప్రసవం దృష్టాంతంలో వివరిస్తుంది. ఒక స్త్రీ తను గర్భం ధరించిన దగ్గర నుంచి మరి ఎంతగానో కొంత బాధను అనుభవిస్తూ ఉంటుంది, ప్రసవ వేదన అనుభవిస్తూ చివరికి దాదాపుగా మరణాన్ని తాకి ఆమె వస్తుందన్నమాట. ప్రసవాన్ని ఒక బిడ్డకి జన్మనివ్వడం కోసం, ఒక బిడ్డకి జన్మనివ్వడం కోసము ఎన్నో బాధ, నరక వేదన, ప్రసవ వేదన బాధపడి నొప్పిని అనుభవించి భరించి ఆమె బిడ్డకి జన్మనిస్తుంది. ఎప్పుడైతే బిడ్డని చూస్తుందో వెంటనే తను పొందినటువంటి ఆ బాధ, ఆ పెయిన్ అంతా మట్టుమాయమైపోతుంది. సంతోషిస్తుంది, ఒకసారిగా నవ్వుతుంది, వాటన్నిటినీ మర్చిపోతుంది. యేసు ప్రభు వారు మరి తిరిగి రెండవ రాకడలో, ఆయన రెండవ రాకడలో మనం లేపబడి మనం ఆయన చూసినప్పుడు, ఆయన మహిమలో చూసినప్పుడు మనం పడినటువంటి దుఃఖం, బాధంతా సంతోషంగా మారిపోతుంది. సంతోషంగా మారిపోతుంది. ఇంకా యేసు ప్రభు వారు ఉన్నటువంటి శిష్యుల్ని ఏ విధంగా ఓదారుస్తూ ఉన్నాడంటే, యేసు ప్రభు వారు వారికి ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మీరు దేవునికి, తండ్రి అటువంటి దేవునికి డైరెక్ట్గా ప్రార్థన చేశారు, కానీ ఇప్పుడు నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇవ్వబోతున్నాను. నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళుట మీకు మంచిది. మీ కొరకు నేను ఆదరణకర్తని పంపిస్తాను. మీరు నా నామమున ఏది అడిగినను అది మీకు అనుగ్రహించబడుతుంది అనేటువంటి ఒక మంచి గొప్ప ఆజ్ఞ యేసు ప్రభు వారు శిష్యులకి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మరి యేసు ప్రభు వారి నామములో ప్రార్థన చేయడం అనేటువంటిది ప్రారంభమైంది. శ్రమను పాలవుతున్నటువంటి వారు మన యొక్క కుటుంబంలో కానీ, మన యొక్క సమాజంలో కానీ, ప్రభుత్వం ద్వారా మరి హింసించబడుతున్న, అవమానపరచబడుతున్నటువంటి క్రైస్తవులైనటువంటి మనము ప్రార్థన ద్వారా సంతోషాన్ని, ఆదరణని మనము పొందుకోగలుగుతాం. ఆ గొప్ప నిరీక్షణని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి పేతురు కూడా ఉన్నటువంటి ఆ శిష్యులకి గొప్ప నిరీక్షణ ఇస్తూ ఉన్నాడు. మీరు క్రీస్తు మహిమలోనికి పిలువబడ్డారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా శ్రమ పొందారో ఆ విధంగా శ్రమ పొందటము మనకి తగినది. శ్రమ పాలు అంటే నిందలో పాలవటం వల్ల మనం ధన్యులు అవుతాము. ఆ విధంగా మనం ఆయన యొక్క మహిమలోనికి మనం పిలువబడుతూ ఉన్నాము అని అంటూ ఉన్నారు, ఓదారుస్తూ ఉన్నారు. మీరు బాధపడబాకండి, ఈ యొక్క ప్రభుత్వాన్ని చూసి మీరు బాధపడబాకండి. వాళ్ళు పెడుతున్నటువంటి హింసలు, వాళ్ళ వల్ల మీరు పొందుతున్నటువంటి ఆ శ్రమల పాలవడం, అవమానం, అవహేళనలు చూసి మీరు బాధపడబాకండి. ఇక్కడ కొంతకాలమే మనం జీవిస్తాం. మనం ఇక్కడ విదేశీయులు, పరదేశీయులు, అతిథులుగా మనం ఇక్కడికి వచ్చాం. కొంతకాలమే మనం ఇక్కడ ఉంటాం. మనం పడుతున్నటువంటి బాధ, మనం పడుతున్నటువంటి ఈ యొక్క దుఃఖం అంతా సంతోషంగా మారేటువంటి సమయము రాబోతుంది. దాని కొరకు మీరు ఎదురు చూడండి అని పేతురు విశ్వాసుల్ని బలపరుస్తూ ఆయన చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిష్యులైనటువంటి వారికి మరి వారిని ఓదారుస్తూ బలపరుస్తూ చెబుతూ ఉన్నాడు. మీకు దుఃఖం కలుగుతుంది, నేను వెళ్ళిన తర్వాత ఆ దుఃఖం మరలా సంతోషంగా మారేటువంటి రోజు వస్తుంది. దాని కొరకు మీరు నీతి న్యాయములను కలిగి యథార్థంగా మీరు ప్రవర్తించండి. సత్ప్రవర్తనతో మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి మీరు ప్రవర్తించండి అని అంటూ ఉన్నారు. మదర్ తెరీసా ఒక మాట చెబుతున్నారు. ఏమంటే, I did not call to be successful in life. Jesus called me to be faithful and hopeful. విశ్వాసంతో ఉండడానికి, నిరీక్షణ కలిగి ఉండడానికి దేవుడు నన్ను పిలిచాడు అని మదర్ తెరీసా. కాబట్టి మనం కూడా విశ్వాసం అనేటువంటి నిజ క్రైస్తవులకే శ్రమలు వస్తాయి. నిజ క్రైస్తవులే శ్రమల్లో ఆనందించగలుగుతారు. ఆ యొక్క నేను క్రీస్తు కొరకు ఈ విధంగా శ్రమ పొందుతూ ఉన్నాను. క్రీస్తు నా కొరకు, ఈ యొక్క ప్రపంచం సర్వమానవాళి కొరకు శ్రమ పొందాడు. క్రీస్తు కొరకు నేను కూడా శ్రమ పొందుతున్నాను. ఆయన యొక్క శ్రమలో నేను కూడా పాలిభాగస్థుని అవుతూ ఉన్నాను అనేటువంటి ఆ ధన్యతను బట్టి సంతోషించాలని పౌలు గారు కూడా చెబుతూ ఉన్నారు. కాబట్టి శ్రమ అనేది మనకు తప్పనిసరిగా వస్తుంది. వచ్చినప్పుడు మనం బాధపడకూడదు.
క్రీస్తు కొరకు నేను శ్రమలు పాల్గొతున్నాను అని నువ్వు తలంచాలి. ప్రభువు కొరకు ఇతరులను మనం ప్రేమించాలి. ప్రభువు కొరకు శత్రువులను సైతం మనం ప్రేమించాలి. ప్రభువు కొరకు ప్రభుత్వానికి మనం లొంగి ఉండాలి. ప్రభువు కొరకు మన యొక్క యజమానులకి మనం లొంగి ఉండాలి. ప్రభు మరి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి అప్పచెప్పుకున్నారు. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారు వలె మన యొక్క జీవితాల్ని తండ్రికి అప్పచెప్పుకోవాలి. అప్పుడు మనకి మరి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు. అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం క్రీస్తు వలన ఇప్పుడు మన హృదయములకు మన యొక్క తలంపులకు కావలిండును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగా చేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును ధనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ దయచేసి కూర్చోండి. ప్రభువు మీ జీవితాల్లో చేసిన మేళ్లను మహోపకారం బట్టి కృతజ్ఞత అర్పణలు, మృక్కుబడి అర్పణలు చెల్లించేవారు దయచేసి ముందుకు సమీపించండి. ప్రత్యేకమైన అర్పణలు అర్పించేవారు ముందుకు సమీపించండి.